అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చినటువంటి ప్రియులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గత వారంలో మనం కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేశాం. నీ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరిచేది ఎవరు అనేటటువంటి విషయాన్ని రెండో భాగంగా మరికొన్ని విషయాలను మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. మనకు తెలుసు, శారీరకంగా ఎదగడం అంటే శరీర ఎదుగుదల, ఇది భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదల. శరీరం ఉంది కాబట్టి ఆత్మ కూడా ఉంది, శరీరం లేకపోతే ఆత్మ లేదు. కాబట్టి శరీరానికి ఎలాంటి ఎదుగుదల ఉందో అలాగే ఆత్మకు కూడా ఎదుగుదల ఉందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. శరీరం ఎదగాలని అంటే దాని గురించినటువంటి అవగాహన ఉండాలి. ఆ ఎదుగుదలకు అవసరమైనటువంటి వాటిని మనం జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆత్మ ఎదగాలి అని అంటే ఆత్మ ఎదుగుదలను కూర్చున్నటువంటి అవగాహన మనలో ఉండి తీరాలి. ప్రధానంగా ఆత్మ ఎదుగుదల అనేటటువంటిది, ఆత్మ ఎదుగుదలను కూర్చున్నటువంటి అవగాహన ఉండాలి. ఏదో ఆదివారం వచ్చింది, సమయానికి వచ్చేసాము, కొంతమంది సమయానికి కూడా రారు, విన్నాము, కొంతమంది కూడా వినరు. చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెంసేపు నిద్రపోయే అవకాశం ఉంటుంది. కానుక ఇచ్చాము, కొంతమంది ఇవ్వను కూడా ఎవరు. అంటే ఇలా వచ్చాము, వెళ్ళాము, విన్నాము, వినలేదు. ఇలాంటి ఆలోచనతో నిజంగా మనం ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల సామాన్యంగా జరగదు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే అలా వచ్చాము వెళ్తున్నాం, విన్నాము, కొంచెంసేపు వినట్లేదు, కానుక ఇచ్చాము, కొంత ఇవ్వట్లేదు. సో ఇది ఎలా ఉంటుందని అంటే మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదలను నిజంగా మనం కోరుకోవట్లేదు. ఏమంటే వస్తున్నాం, వెళ్తున్నాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మన ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది ఒక బలమైనటువంటి కోరికగా ఉండాలి అన్న సంగతి మనం గత వారం మనం ఆలోచన చేసాం. నేను ఆత్మీయ ఎదుగుదలను నేను ఆస్వాదించాలి అన్న కోరిక మనలో బలంగా లేకపోతే దాని విషయంలో మనం జాగ్రత్త తీసుకోం. గత వారంలో మనం ఒక ఉదాహరణ మనం ఆలోచన చేసాం. నేను ఎలాగైనా కూడా బరువు తగ్గాలి అనుకుంటే నువ్వు తగ్గవు. ఎలాగైనా తగ్గాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనాలి. ఉదాహరణకి కొంతమంది జిమ్కి వెళ్తారు, మరి కొంతమంది వ్యాయామం చేయడానికి, వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి ఇలా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ మనసులో ఒక తీవ్రమైనటువంటి కోరిక బయలుదేరింది. ఏంటంటే ఎలాగైనా బరువు తగ్గాలి. కనిపించిన వాళ్ళంతా ఏమని అడుగుతుంటారంటే, ఏంది అంత లావు అయిపోతున్నావు, ఒకసారి థైరాయిడ్ చెక్ చేసుకోకూడదా, లేకపోతే ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోకూడదా అని కనిపించిన ప్రతి వాడు అడుగుతుంటాడు. కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని. కాబట్టి ఏం చేయాలి అని అంటే దానికి సంబంధించి బరువు తగ్గాలన్న బలమైన కోరిక అతన్ని ఏం చేస్తుందంటే ప్రతి ఉదయాన్నే 5 గంటలకు లేపేస్తుంది. ఎలాగైనా నీకు ఇష్టమున్నా లేకపోయినా ఏం చేయాలంటే పోయి వాకింగ్ చేయాలి, లేకపోతే రన్నింగ్ చేయాలి. చూసారా? అంటే ఈ బలమైనటువంటి కోరిక ఏం చేస్తుందంటే తినేవాటి విషయంలో కొంత జాగ్రత్త ఉండేటట్లుగా వహిస్తుంది, నడిచేదాని విషయంలో జాగ్రత్త ఉండేటటువంటి విషయాల్లో ఒక అవగాహన కొలుగుండే విధంగా కొంత అలాంటి వాటి విషయాల్లో అలర్ట్గా ఉంటారన్న సంగతి మనకు తెలుసు. అందుకనే మనం గత వారంలో చదువుకున్నటువంటి వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. అదిగో ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను మాని
అది క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అది ఆ పాలను అపేక్షించండి అన్నాడు. ఇక్కడ మనం గత వారంలో అపేక్ష అంటే మనం కోరిక అనుకున్నాం, అంగీకరించబడేటటువంటి విధానం అనుకున్నాం, తీర్మానించుకోవడం ఇలాంటివి. అంటే నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? బంగారాన్ని కోరుకుంటున్నావా, చదువును కోరుకుంటున్నావా, ఉద్యోగాన్ని కోరుకుంటున్నావా? కానీ దేవుడు కోరుకుంటే, దేవుడు అనేటటువంటి ఆయన నీకేం వరం వాళ్ళ కోరుకొని ఆయన అంటే మన కోరికలు చాలా ఉంటాయి. ఆ కోరికల్లో ఎన్ని భాగాలుగా మనం దాన్ని విభజన చేసి దేవుని ముందు పెడతామో మనకు తెలుసు. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలని, చదువు లేనివాడు చదువు కావాలని, ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కావాలని, పెళ్ళి లేనివాడు పిల్లలు కావాలని, పిల్లలు కలిగినటువంటి వాడు వాళ్ళ చదువులు, ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే మన ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాం? అంటే వాటి స్థానంలో మనకి ఏం వచ్చేస్తుందని అంటే శరీర సంబంధమైనటువంటి ప్రత్యామ్నాయాలే మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటి ఈ విషయం ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది, ఆ కోరిక బలంగా మనలో నాటుకోకపోతే నిజంగా ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటి మన జీవితంలో మనం సంపాదించుకోవాలి. అందుకనే కదా మనం దేన్నైనా కోరుకుంటే దాని వెనకాల మనం పరిగెత్తామన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఫంక్షన్లోకి మనం వెళ్ళినప్పుడు గత వారం ఆలోచన చేసాం, ఒకవైపు వెజిటేరియన్ ఉంటే మరొక వైపు నాన్ వెజిటేరియన్ ఉంటే. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినాలన్న బలమైన కోరిక మనలో ఉన్నప్పుడు అక్కడ లైన్ పొడవైనా కొంచెంసేపు ఆగి తిని ఆ తర్వాత నిదానంగా, ఎందుకంటే ఇంటికి వెళ్ళినా కూడా నువ్వు తొందరపడి ఇంటికి వెళ్ళినా కూడా చేసేది ఏమీ లేదు కదా. కాబట్టి నాన్ వెజ్ తినే మనం వెళ్తాం. ఎందుకు అలాంటి కోరికను తీసుకుంటున్నామని అంటే ఆ కోరిక మనలో బలంగా నాటుకుపోయి ఉంటుంది, బలంగా ఉంటుంది. కాబట్టి అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, చదివేవాడు బలంగా నేను చదవాలి అన్న నిర్ణయాన్ని తీసుకుంటేనే ఆడికి పుస్తకాలు లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర అడుక్కొనైనా వాడు ఏం చేస్తాడు? చదువుతాడు. చదవాలన్న కోరిక ఉంటేనే ఎలాగైనా నేను ఈ సంవత్సరం ఇల్లు కట్టేయాలన్న బలమైన కోరిక నీలో లేకపోతే ఆ సంవత్సరం ఇల్లు కట్టవు. ఆ కోరిక బలంగా ఉంటేనే నువ్వు ఆ సంవత్సరంలో ఏం చేస్తావో తెలుసా? ఇల్లు కట్టి తీరుతావు. ఎందుకంటే నీ కోరిక అలాంటిది, బలమైనటువంటి కోరిక లోపల ఉంది అని అంటే నువ్వు దాన్ని ఖచ్చితంగా జరిగిస్తావు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఆత్మ సంబంధంగా నేను ఎదగాలి, క్రీస్తులాగా నేను అవ్వాలి, నిత్య జీవాన్ని పొందాలి అనేటటువంటి ఆ కోరిక ఉంటే సరిపోద్దు. ఆ కోరిక బలంగా ఉంటే, ఆత్మ సంబంధంగా నేను ఎలాగైనా ఎదగాలి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి నేను ఎదగాలి అనేటటువంటి ఆ కోరిక మనలో బలంగా లేకపోతే నిజంగా దాన్ని మనం చేరుకోలేం. ఆ కోరిక బలంగా మనలో ఉంటేనే దానికోసం అంటే ఆలస్యంగానైనా లేకపోతే త్వరగానైనా కూడా పరిగెత్తి ఏదో ఒక రోజు దాన్ని కలుసుకుంటామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోం. అసలు ఆ కోరికే లేకపోతే, ఆ కోరికే లేదనుకోండి, ఎదుగుదల అనేటటువంటిది మనలో ఉంటుందా? మనలో ఉండదు. ప్రియమైనటువంటి వాళ్ళు, మన సంఘాల్లో కూడా ఎవరు పెద్దగా ఎదగట్లేదు కదండి అని అంటే ఎదగాలన్న కోరిక లేదు. ఎవరు పెద్దగా ఎదగట్లేదు కదా అంటే అవును, ఎదగాలన్న కోరిక అనేటటువంటిది వాళ్ళలో లేదు. ప్రార్థనకు రావాలన్న కోరిక అయితే ఉంది, కానీ ఎలాగైనా వచ్చేస్తావు. అసలు ఆ కోరికే లేనప్పుడు నువ్వు ఎలాగూ రాలేవు. కాబట్టి ఇక్కడ ఎదగాలన్న కోరిక అనేటువంటిది లేదు. కాబట్టి మన ఆత్మీయ ఎదుగుదలకు ఎవరు మనల్ని ఆటంకపరుస్తున్నారు? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, బంధువులు, అన్న, చెల్లి, అక్క, వీళ్ళెవరూ ఇందులోకి రారు. ఇందులోకి వచ్చేటటువంటిది ఎవరంటే నీకు నువ్వే. ఎప్పుడైనా మనమే ఎప్పుడన్నా నిందన మోసామా? మన మీద ఎవడైనా మన నిందన మోస్తే నేను కాదు, నువ్వు చూసింది రాంగు, నువ్వు చెప్పేది అబద్ధం, ఇలాంటి మాటలు మాట్లాడతావు. కానీ నీకు నువ్వే ప్రశ్న వేసుకున్నప్పుడు నా ఆత్మీయ ఎదుగుదలకు నిజంగా నేనే దాన్ని అడ్డుకుంటున్నానా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. మనం చేయాల్సింది చేసేసి అపవాది మీద నెట్టేస్తుంటాం, మనం చేయాల్సింది చేసేసి పక్క వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటాం. అలాగే కదా ఆదాము కూడా చేసింది అదే కదా. ఏం ఆదాము, తినవద్దన్న పండు తిన్నావా అని అంటే తిన్నాను, ఏదో తప్పు అయిపోయింది క్షమించంటే కథ వేరుగా ఉండేది.
కానీ అక్కడ జరిగించినటువంటి ఆ విధ్వంసకరమైనటువంటి పరిస్థితి ఎలాగుందని అంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని ఎవరి మీద చూపిస్తున్నాడు? తనకు సాటి అయిన సహాయకంగా ఇచ్చినటువంటి అవ్వమ్మను చూపిస్తున్నాడు. చూసారా? అంటే పక్కవారి మీదకి ఏం చేస్తున్నాడు అని అంటే నెట్టేస్తున్నాడు. మనం అప్పుడప్పుడు కూడా కొన్ని సామెతలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటి ఆ సామెత అంటే, ఏమైనా గుర్రాన్ని నీళ్ళ దగ్గరకైతే తీసుకోపోగలం కానీ దాంతో ఏం చేయలేం, మనం నీళ్లు దాని చేత నీళ్లు త్రాగించలేం. నీళ్ళ దగ్గరకైతే మనం తీసుకెళ్తాం, కానీ నీళ్లు తాగించగలుగుతామా? నీళ్లు తాగించలేము. అంటే ఈ సామెతలన్నీ మనం వినేసి ఉన్నాం, కానీ ఎప్పుడైనా మనల్ని మనం ఎప్పుడైనా ఆ సామెతలోకి ఇన్వాల్వ్ చేసుకుని మనం చూసామా అంటే లేదు ప్రేమటువంటి. అందుకే నేను చెప్తున్నాడు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన అన్నాడు. అంటే నిజానికి పిల్లవాడికి ఒక పాల పేకను నోటి దగ్గర పెట్టామనుకోండి, ఆడికి నిజంగా ఆకలేస్తుంది. నిజంగా ఆకలేస్తున్నప్పుడు ఆడికి పాలు అవసరం. ఆ పాలు ఎలాగో నీ దగ్గర డబ్బాలో పోసుకొని దానికి ఆ నిప్పులు కొనని పెట్టి ఒకసారి వాడి మూతికి అలా ఆనిచ్చు. అంటే ఏదో వచ్చి తగిలింది అనుకొని ఫీల్ అవడు, పాలు పేకే నా దగ్గరకు వచ్చింది అనుకుంటాడు. నువ్వు కొంచెంసేపు వాడిని ఆట పట్టించడానికి దాన్ని అలా ఇలా తిప్పి చూడు, తగిలిస్తున్నట్టుగా అలా తగిలినట్టుగా చూపించు. దాని విషయంలో వాడు దాన్ని అందుకోవడానికి ఎంత ఇష్టపడతాడో, దాన్ని అందుకోవడానికే పిల్లవాడు ఇష్టపడతాడు, దానికోసం కష్టపడతాడు దాన్ని అందుకునేదాకా. నిజంగా అది నువ్వు అందించలేదని అనుకుంటే దానికి కావాల్సినటువంటి అంటే దాని విషయంలో అతడు ఏడుస్తాడు. అంటే ఆడికి ఆకలేస్తున్నప్పుడు ఆడికి కావాల్సింది ఏమనుకోవాలి, ఇక్కడ పాలే కావాలి. నిజమే, పాలే కావాలి. కొంతమంది పిల్లలు మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారంటే వాళ్ళకి ఆకలేసినప్పుడు ఏడుస్తూ ఉంటారు. పిల్లవాడు ఏడుస్తున్నాడు చూడు, ఆడికి పాలు పొట్టు అని అంటూ ఉంటాడు భర్త కూడా ఎక్కడో ఉండి. అప్పుడు ఇంట్లో పని మనిషి వచ్చి పెద్ద గిలకలు తీసుకొని ఆడి ముందు ఆడిచ్చింది అనుకోండి, పోనీ ఆగిపోతాడా? ఆగడు. ఇంకేదైనా వెలగల వస్తువులను ఆట వస్తువులను తీసుకొచ్చాడు ముందేస్తే సైలెంట్ అయిపోతాడా? కాదు. అంటే ఆడుకున్నది ఆకలి, దానికి అవసరమైనటువంటివి పాలు. చూసారా ఎలా మనం అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయమంటున్నాడంటే అపేక్షించండి. అంటే కోరిక కలిగి ఉండండి. కోరిక లేకుండా ఎవడు ఏది కూడా సాధించడు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజంగా లోకంలో ఎన్నో కోరికలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ప్రతి మనిషికి కోరిక లేదు అనుకోవడానికి వీలేదు. బట్ మన గోలు మాత్రం ఎలా ఉండదంటే, ఎలాగైనా దేవుల్లో నేను ఆత్మ సంబంధంగా ఎదగాలి, పరలోకం చేరుకోవాలి. అందుకని క్రొత్త నిబంధనలో మనకు చెప్పేటటువంటి పదే మాట ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల. కోరిక లేనివాడు ఎప్పుడూ ఎదగడు. అసలు దాని గురించి పట్టించుకోవడం అన్న సంగతి మనకు బాగా తెలుసు. కోరికే లేదనుకోండి, ఎదగాలన్న ఆలోచన ఏమైనా ఉంటుందా? అసలు ఉండదు. మీరు చదువుకునే పిల్లల్ని మీరు గమనించండి. చదువుకునేటటువంటి వాడు ఎలాగైనా నేను ఫస్ట్ మార్కు లేకపోతే ఫస్ట్ ర్యాంకు సంపాదించుకోవాలి అనుకున్నటువంటి వాడు పరిస్థితి ఎలాగుంటుందో, చదువు మీద ఆసక్తి లేనటువంటి వాడికి, అంటే చదవాలన్న కోరిక లేనటువంటి వాడి యొక్క ఆసక్తి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. చదవాలన్న ఆసక్తి లేనటువంటి వాడికి పరీక్షల్లో 0 మార్కులు వచ్చినా లేకపోతే 10 మార్కులు వచ్చినా దాని గురించి పెద్దగా పట్టించుకుంటాడా? చదవాలన్న కోరిక లేదు కాబట్టి వచ్చిన మార్కులతో అతనికి సంబంధం లేదు. బట్ చదవాలన్న కోరిక ఉండి ఎలాగైనా 100కి 100 నేను సంపాదించుకోవాలనుకునేటటువంటి వాడికి 100కి 99 వచ్చాయనుకోండి, 100కి 99 వచ్చాయనుకోండి, ఆడు ఎలా ఫీల్ అవుతాడో, అమ్మయ్య 99 అన్నా వచ్చినాయని అనుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. బాధపడిపోతాడు. 10 మార్కులు వచ్చినటువంటి వాడు అసలు బాధపడ్డు. 10 మార్కులు వచ్చినటువంటి వాడు బాధపడ్డు. కానీ ఆయన్ని చదివించడానికి ఏర్పాట్లు చేసినటువంటి తల్లిదండ్రుల విషయానికి వచ్చేసి, అమ్మ 10 మార్కులు వచ్చినప్పుడు నేనే బాధపడలేదు, నువ్వెందుకమ్మా బాధపడుతుంటావు అంటూ ఉంటాడు వాడు. 99 మార్కులు సంపాదించుకున్నటువంటి వాడు బాధపడుతుంటే తల్లిదండ్రులు చదువుతుంటారు, ఏరా 1 మార్కు తగ్గినందుకు నువ్వు ఎందుకురా బాధపడతావు అని అంటూ ఉంటారు. లేదమ్మా నీకు తెలియదు, మనకు తెలుసు కదా, ఆ మధ్య ర్యాంక్ రాలేదని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసేసుకుంది. నేను ఇదే సంగతిని వాక్యంలో కూడా చెప్పాను. అంటే 430 మార్కుల ఇంటర్మీడియట్ ఏదో మొత్తానికి ఒక 5 మార్కులు తగ్గాయంతే, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఏమో పాస్ అయ్యావు కదా, పాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ.
అన్నిటికన్నీ మార్కులు తెచ్చుకోవడం ఇంపార్టెంట్. అంటే ఆ బలమైనటువంటి కోరిక ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఏమవుతాడంటే ఎదుగుతాడు ప్రేమటువంటి. అసలు కోరికే లేనటువంటి వాడు ఎదగడు. అందుకనే అదే అధ్యాయం మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అదిగో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా అంటే యేసు ప్రభుల వారు కూడా మన కొరకు బాధపడి ఏం చేశాడంట? మన కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగు జాడల యందు మనల్ని నడుచుకోవాలని మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చిపోయాడండి యేసు ప్రభుల వారు. ఇప్పుడు ఆలోచించేయండి, అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు మనల గురించి ఏమవ్వాలని కోరుకుంటున్నాడు చెప్పండి? మనల గురించి ఏమవ్వాలని యేసు ప్రభుల వారు కోరుకున్నాడు. కన్న తండ్రి, మన ఆత్మలకు కన్న తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన నుంచి కోరుకుంటున్నది ఏంటి? కలెక్టర్ అవ్వాలనే. అయ్యో నా బిడ్డకి అన్నీ ఇచ్చేసాను, ఆడు కలెక్టర్ అవ్వలేకపోతున్నాడని బాధపడతాడా? ఆడు లాయర్ అవ్వలేకపోతున్నాడని బాధపడతాడా? ఆడు డాక్టర్ అవ్వలేకపోతున్నాడని బాధపడతాడా? యేసు ప్రభుల వారిలో ఆ బాధ లేదు. తండ్రి అయినటువంటి దేవుల్లో కూడా ప్రతి మనుషుడి విషయంలో ఇలాంటి బాధ లేదు ప్రేమటువంటి వాళ్ళు. అయ్యో ఇల్లు ఆస్తులు కూడా సంపాదించుకోలేకపోతున్నాడు, వీడికి వయసు అయిపోతుంది, త్వరగా చచ్చిపోతాడేమో అన్న ఆలోచన ఏమన్నా వారిలో ఉంటుందా? ఉండదు. అంటే వీటన్నిటి వల్ల పెద్దగా మార్పు ఉండదు ప్రేమటువంటి వాళ్ళు. ఇవి సంపాదించకపోయినా కూడా పెద్దగా వాటి వల్ల ప్రయోజనం ఉండదు అన్న సంగతి మనకి జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తులాగా మనం ఎదగకపోతే దేవుడు మన గురించి చాలా డిసప్పాయింట్ అవుతాడు ప్రేమటువంటి వాడు. యేసు ప్రభులాగా మనం కానీ అవ్వకపోతే తండ్రి అయినటువంటి దేవుడు మన జీవిత విషయంలో మనకి ఎన్ని కోరికలు మన పట్ల ఉన్నాయో వాటి అన్నిటిని తలుచుకొని ఏం చేస్తుంటాడంటే చాలా డిసప్పాయింట్ అయిపోతాడు, బాధపడతాడు ప్రేమటువంటి వాడు. అందుకని పిల్లలను చదివించేటటువంటి తల్లిదండ్రులు గమనిస్తే వారు సంపాదించుకున్నటువంటి మార్కులను బట్టి వాళ్ళు నిజంగా సంతోషపడతారా, బాధపడతారా? వాళ్ళు సంపాదించుకున్నటువంటి మార్కులను బట్టి 100కి 100 వస్తే ఆనందపడేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు, 100కి 10 వస్తే బాధపడేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అలాగే దేవుడు కూడా మనమందరం కూడా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవాలి. అంటే ఆయన ఎక్కడికి చేరాడో మనం కూడా అక్కడికే చేరాలి. ఆత్మీయంగా ఆయన ఏ స్థితికి ఏ స్థితికి ఎదిగాడో మనం కూడా అదే స్థితికి మనం చేరుకోవాలనేటటువంటి ఆ కోరిక బలంగా మనలో నాటుకుపోతే మన కన్న తండ్రి మన విషయంలో చాలా ఆనందపడిపోతాడు ప్రేమటువంటి వాళ్ళు. నిజంగా ఇప్పుడు మనం ఆలోచించుకుంటే నేడు మనం ఉన్నటువంటి స్థితిని బట్టి ఇప్పుడు దేవుడు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఊరికే ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసుకొని పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మన విషయంలో దుఃఖపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? ఒకవేళ ఉన్న పలంగా మనం మరణించేసామనుకోండి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి చేరగలుగుతామా? ఉన్న పలంగా లేదు. మీరు అనుకోవచ్చు, ఏమండి యేసు ప్రభుల వారు 33 సంవత్సరాలు బతికాడు, మరి ఆయనకు భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? అసలు ఉన్న కుటుంబాన్ని కూడా ఏమన్నాడు ఆయన? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. మరి అలాగే మేము కూడా ఉంటే మేము కూడా ఆత్మీయంగా, లేకపోతే యేసు ప్రభుల వారి యొక్క అడుగుజాడల్లో మేము కూడా ఉండగలుగుతాం కదా. కానీ మాకు ఇన్ని బంధాల మధ్య ఒకటి భార్య కలిగిన వాడు భార్యని ఎలాగ సంతోష పెట్టాలా అని ఎదురు చూస్తాడు కదా. మరి యేసు ప్రభుల వారికి భార్య లేదంటే పిల్లలు కూడా లేరు. అసలు భార్య పిల్లలు వీళ్ళు ఎవరు లేరంటే కుటుంబమే లేదు. మరి ఆయన అలా బతికాడంటే దానికి ఒక అర్థం ఉంది. మరి మాకు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. మరి మా విషయంలో మీరు అలా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదా అని అంటారా? అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మా విషయంలో మీరు అలా ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు కదా అని అంటామా? పోనీ యేసు ప్రభుల వారి దగ్గర ఉన్నటువంటి శిశువులలో భార్యలు లేరా? వాళ్ళకి భార్యలు లేరా? వాళ్ళ కుటుంబాలు లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయా? మరి వాళ్ళ ఎదుగుదలను గమనించినటువంటి నువ్వు యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని, ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా ఉండాలి, మన పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందించాలి, అసలు పెళ్లి చేసుకుని సుఖపడి పిల్లల యొక్క బాగోగులు చూసుకునేంత టైం ఆయనకి లేదు. కానీ దేవుడు మనకి టయాన్ని ఇచ్చాడు. నువ్వు అన్నీ అనుభవించినానా? వాటితో పాటు ఇదిగో యేసు ప్రభుల వారి యొక్క స్వారూప్యంలోకి నువ్వు కూడా ఎదగాలి అనేటటువంటి ఆ రూపాన్ని మన ముందు ఉంచి వెళ్ళిపోయినాడు. పోనీ ఆ తర్వాత ఆయనతో పాటు శిష్యుకం చేసినటువంటి శిష్యులు
మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం కూడా ఆయన అలా బతికాడు, మేము అలా బతకలేకుండా ఉండలేకపోతున్నామని ఏమన్నా అన్నారా? మొదటి శతాబ్దపు క్రైస్తవులు మీరు ఆలోచన చేయండి. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయా? వాళ్ళు ఎదగలేదా? వాళ్ళకు శరీరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటితో పాటుగా ఏముందని అంటే భక్తి కూడా ప్రయాణం చేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళకు కూడా భక్తి కూడా ఉంది. అంటే వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఏం చేశారని అంటే దాంతోపాటు లాక్కెళ్ళిపోతున్నారు. భౌతిక సంబంధమైనటువంటి జీవితంతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భౌతిక సంబంధమైన జీవితంతో పాటు ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా ఈడ్చుకోబోతున్నారు. నువ్వు రావాల్సిందే, కుదరదు. భార్య ఒప్పుకోవట్లేదా? నువ్వు రావాల్సిందే, తప్పదు, ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు నీకు. పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. మీరు కూడా అనుకోవచ్చు పౌలు గారికి కూడా ఇవన్నీ లేవు కదండి, మరి ఆయన కూడా బతికినాడని అంటే ఒకవేళ చూడండి పౌలు గారు ఎంతటి అద్భుతమైనటువంటి విషయాన్ని రాయించాడో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను అదిగో విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? మాకు అధికారం లేదా అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క పని పాటల్లో మాకు విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరగడానికి మాకు అధికారం లేదా? అంటే అధికారం లేదా, ఉందా? ఉంది. మరి ఎందుకు? నాకు భార్య ఉంది కాబట్టి నేను క్రీస్తు యొక్క స్వరూపంలోకి రాలేకపోతున్నాను ఎందుకు అంటున్నావు? నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను యొక్క క్రీస్తు యొక్క స్వరూపంలోకి రాలేకపోతున్నాను ఎందుకు అంటున్నావు? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం దీన్ని అధిగమించింది ప్రియమైనటువంటి వాళ్ళు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ముఖ్యంగా యేసుతో పాటు తిరిగినటువంటి శిశువులు కూడా, అందుకని వాళ్ళ విషయంలో చెప్తున్నాడు పేతురు, విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకుని పోవటకు మాకు అధికారం లేదా? ఎవరి వలె అంటున్నాడు? అపోస్తలుల వలెను, తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను. అంటే పేతురుకు కూడా ఎవరున్నారు ఇప్పుడు? కేఫా అంటే ఎవరు? అది తెలుసు కదా ఆ పదం. కేఫా అంటే పేతురు. ఒకవేళ తిరిగిపోతే అర్థం రాసుకున్నారు. అంటే వాళ్ళని వెంట పెట్టుకొని తిరిగేదానికి మాకు అధికారం లేదా? చూసారా? అంటే ఇవన్నీ ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ. ఇవన్నీ ఉన్నా కూడా భౌతిక సంబంధమైనటువంటి సంబంధంతో పాటు వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి ఆ జీవితాన్ని ఏం చేస్తున్నారంటే లాక్కెళ్ళిపోతున్నారు. అంతే, వదిలిపెట్టట్లేదు. నిజంగా ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి జీవితం కొరకే మనం దేవుని ఎదుకు వచ్చామని అంటే నిజంగా ఆ భౌతిక సంబంధమైనటువంటి విషయాల పట్లే మనం పరిగెత్తుతున్నాము దేవుని వెనకాలని అంటే కొందరు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు కూడా వచ్చారన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు దాని వెనుకాలే పరిగెత్తుతున్నారు ప్రేమటువంటి వాళ్ళు. మరి భౌతిక సంబంధమైన జీవితం పరిస్థితి ఏంటయ్యా అని ఒకవేళ మనకు డౌట్ రావచ్చు. నిద్రలేస్తే నాకు దేవుడు 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 అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీ భార్య అంటది యోబులాగా. యోబు దగ్గరకు భార్య వచ్చి ఏమంటుందంటే ఇంకను నువ్వు యథార్థతను వదలక ఇందువా, ఒక్కసారి ఆయన్ని తిట్టేసి నువ్వు వచ్చి చచ్చిపో అంటుంది. నువ్వు నిద్రలేసిన దగ్గర నుంచి ఈరోజు ఆన్లైన్ క్లాస్ ఉంది, ఉదయాన్నే నిద్రలేపు అని భార్యని చెప్పి, ఉదయాన్నే నిద్రలేపండి అని పిల్లలకి చెప్పి, ఈరోజు తరగతి ఉంది, మిగతా పనులన్నీ ఖాళీ చేసేసుకోవాలి, ఆ టయానికి అక్కడికి వెళ్ళిపోవాలి అని నేను నీ భార్యతో నువ్వు అన్నా కూడా ఒకే మాట అంటుంది, నువ్వు సంపాదన అనేటటువంటిది లేదా? మనకు అసలే 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించాలి, 2 ఆడపిల్లలకు కావాల్సిన కట్నాలు ఇవన్నీ ఎత్తిపెట్టుకోవాలి. నువ్వు నిద్రలేసిన దగ్గర నుంచి ఏమంటున్నావో తెలుసా? దేవుడా దేవుడా అని కాదు, దేవుని యొక్క పనుల్లో నువ్వేం చేస్తున్నావు అని అంటే కుటుంబాన్ని కూడా వదిలిపెట్టేసి ఇటు వెనకాల పడుతున్నావు. అసలు ఏంటిది? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఎదురింటోని గురించి ఆలోచన చేయి, పక్కింటోని గురించి ఆలోచన చేయి. వాళ్ళు ఎంత బాగా భౌతికంగా ఉన్నారో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వేమో నిద్రలేసిన దగ్గర నుంచి టింగ్ అని వస్తే ఈరోజు చర్చిలో ప్రోగ్రాం ఉందంట, కానీ నేను అందరం వెళ్ళాలి, ఇదే నీకు వస్తుంది. కానీ పనికి వెళ్దాము, సంపాదించుకుందాము, 2 డబ్బులు దాచిపెట్టుకుందాము, ఒకవేళ ఆదివారం పని కుదిరినా కూడా మిగిలిన రోజుల్లో ఇవ్వనంత శాలరీ కూడా ఇస్తామన్నాడు, అయినా కూడా నువ్వు దాన్ని వద్దనుకొని సంఘం అంటున్నావు. మరి ఎలా సాధ్యమవుతుంది భౌతిక సంబంధమైన జీవితం? భౌతికంగా మనం ఎదగాలని అంటే ఏదో ఒక సోర్స్ మనకు ఉండాలి కదా. మరి అలాంటప్పుడు నువ్వు నిద్రలేసిన దగ్గర నుంచి
పడుకునేంత వరకు సంఘం లేకపోతే సంఘ కార్యక్రమాలు లేకపోతే దేవుని కార్యక్రమాలు అని తిరుగుతున్నప్పుడు ఇలాంటి ఒక నెగిటివ్ థాట్ కూడా మన కుటుంబం నుంచి మనకే ఏమవుతుంది, అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే నా ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకపరిచేది ఎవరో కాదు, నా భార్యే. అలా అంటది, నిజంగానే అలా అంటది. కానీ అలా అన్నప్పుడు కూడా మనకు ఒక స్థిరమైనటువంటి వాగ్దానం, స్థిరమైనటువంటి నిర్ణయం మన బ్రతుకుల్లో మనం ఆలోచించగలిగితే ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు రాయించాడు. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్తలోకి వెళ్ళి 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అద్దుగో ఒకే ఒక పదం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. మొదట వెతకాల. మనం ఏదైనా ఎతుకుతాం ఒకసారి ఆలోచించే. ఏమంటే పిల్లవాడికి మొన్నే కదా 10th అయింది, ఆ తర్వాత ఆడు ఇంటర్మీడియట్ చదవాలి, ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు లేకపోతే దానికి సంబంధించిన కోర్సు వాడు పూర్తి చేయాలి, ఆ తర్వాత ఉద్యోగం ఎత్తుక్కోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఎతకతాడా, మళ్ళీ పెళ్ళి అంటారు. పోనీ పెళ్ళైన తర్వాత ఎతకతాడా, మళ్ళా పిల్లలు అని అంటారు. చూసారా, అంటే మన జీవితంలో దేన్ని వెతకాలని దేవుడు చెప్తున్నాడు, మొదటగా అంటున్నాడు. చూసారా, మొదట మీ చదువు మీ ఉద్యోగాలు వెతుక్కోండి, ఆ తర్వాతనే నా పనికి రండి అని అన్నాడా. చూసారా, అసలు ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టేస్తున్నాం, వీలైతే దాన్ని చదవకుండా కూడా మూసేస్తాం. ఒకవేళ ఆ పదం చదవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆలోచించకుండా అక్షరాలను పైపైన చదివేసి దాటేస్తూ ఉంటాం. అందుకని ఉద్యోగం మొదట కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, చదువు మొదట కాదు. మీ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు చూడండి, సండే స్కూల్ ఉంది, సెలవు దినం కదా అని అంటే సెలవైనా కూడా ఏడబెట్టి వస్తాం, వాళ్ళని మనం ఇంట్లోనే పెట్టేసి వస్తాం. చూసారా, ఆ రోజు సెలవు ఉన్నా కూడా ఉద్యోగానికి మనం ఒకవేళ ఉద్యోగం పోకపోయినా, అంటే సెలవు పూటప్పుడు ఎవరు కూడా ఉద్యోగానికి వెళ్ళరు, అయినా కూడా క్లాస్ ఉందని అంటే దొరికేదే ఒక్కరోజు సెలవు, ఆ రోజు కూడా చర్చికి రావాలా అన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు, మనలో లేనిది ఏంటంటే బలంగా ఆత్మ సంబంధంగా నేను ఎదగాలన్న కోరిక అయితే బలంగా లేకపోవడం వల్ల వాటిని మనం ఏం చేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం ప్రేమటువంటి. అందుకనే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి ప్లేస్లోనే కానీ ఉంచుకుంటే ఆ తర్వాతే మిగతావన్నీ అన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకో ఎప్పుడు కూడా. ఇప్పుడు భార్య కూడా ఇలాంటి ఆలోచన వచ్చేసింది అనుకో, తన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చేసింది అనుకో, ఇప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా, ఏంటి డాడీ ఈరోజు క్లాస్ ఉన్నా కూడా ఏంటి ఇక్కడే ఉన్నాం మనం, ఏమండి రెడీ అవ్వా తొందరగా. చూసారా ఎంత మార్పు. భార్యలో కూడా ఎలాంటి ఆలోచన వచ్చేస్తే, ఎలాంటి ఆలోచన, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన రాజ్యాన్ని, అప్పుడు అవన్నీ మీకు ఏమవుతాయంట. పోనీ ఈ మాట చెప్పింది మనిషి చెప్పాడా? మనిషి ఏంటంటే మనల్ని మెప్పించేదానికి లేకపోతే మన చేత పనులు చేయించడానికి ఆయన ఏమైనా చెప్తుంటాడు ఒక మనిషి. బట్ ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తుల వారు. పోనీ అలాగని యేసుక్రీస్తుల వారు కూడా మాట ఇచ్చి తప్పేవాడా? తప్పడు కదా, తప్పడు. ఆయన మనిషి లాంటి, అంటే మనిషి స్వభావాన్ని కలిగినటువంటి వాడు కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ సంగతి మనం పక్కన పెట్టేసి దేని వెనకాల పరిగెస్తుంటాం ఈరోజు అని అంటే, డబ్బు డబ్బు అని పరిగెత్తేటటువంటి వారికి ఇవి దొరకవు. డబ్బు కూడా దొరకదు ప్రియమైనటువంటి వాళ్ళు, డబ్బు కూడా దొరకదు. నువ్వు ఎప్పుడైనా కూడా పని అని పరిగెత్తు, నీకు కావాల్సినవన్నీ నీ వెంట పరిగెస్తాయి. ఎప్పుడైనా ట్రై చేయి ఒకసారి, ఈ నెలలో నువ్వు ట్రై చేయి. దేవుని పని దేవుని సేవని నువ్వు పరిగెత్తు, నీకు కావలసినవన్నీ నీ వెనకాల రాకపోతే అప్పుడు నిన్ను వెంటాడతాయి. అవి నిన్ను వెంటాడతాయి ప్రియమైనటువంటి వాళ్ళు, నిన్ను వెంటాడతాయి. మీకు తెలుసు కదా, ఆ ఫోటో ఇప్పటికీ మన మధ్యలో ఉంది. దాదాపుగా ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పటి నుంచి ఏ ఒక్కరిని డబ్బులు మనం అడగలేదన్న సంగతి కూడా తెలుసు. మీరు కూడా తలాగ దగ్గరికి వెళ్ళేసి, ఆ మధ్య ఒక సోదరుడు అంటున్నారు, మా చర్చిలో ప్రోగ్రాం ఉంది, ఒక 5,000 ఉంటే పంపించకూడదు అని అంటే, నిజంగా ఇలాంటి పరిస్థితి నేను ఆ రోజు చేయలేదు. అడిగితే ఇవ్వనటువంటి వారు ఎవరో చెప్పండి. అయినా ఉన్నది ఒకే ఒక ఆలోచన, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ నీకేమవుతాయో తెలుసా, నీకు అనుగ్రహించబడతాయి. ట్రై చేసి చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ మధ్య వాట్సాప్లో ఒక సహోదరుడు దినాతి దీనంగా ఘోరంగా ఏడ్చి మాట్లాడుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, సహోదరులారా నాకు పలానా జబ్బు ఉంది, నాకు పలానాది ఉంది, ఇదిగో దీని కింద స్క్రోలింగ్లో నా అకౌంట్ నెంబర్ వస్తూ ఉంది, దయచేసి మీరు పంపగలిగినంత పంపండి అనే రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు చేస్తూ
ఆ ఏడుపు ముఖం వేసుకొని ఆడు తిరుగుతూ అలా అలా చేస్తున్నటువంటి రీలు వాట్సాప్లో వచ్చినప్పుడు కింద ఒకటే ఒక పదం పెట్టాను, అరే నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు అడుక్కుంటున్నావు, బట్ దేవుడు అలా చేయమని చెప్పలేదు అని చెప్పి ఈ వాక్యాన్ని పెట్టాను అక్కడ. ఆ తర్వాత అతను కనపడలేదంటే మళ్ళీ రీల్స్ రాలేదు. నువ్వు ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో దాని వెంట నువ్వు పరిగెత్తుతున్నావు, బట్ దేవుడు అలా చెప్పలేదు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని నువ్వు వెతుకు, అవన్నీ నువ్వేమేమో కావాల పోనీ ఒకటి అనుకున్నాను. ఏంటి మనకు ఆకలి కదా, ఆకలి పెట్టింది దేవుడే కదా, మరి దేవుడే మనకి కావలసిన వాటన్నిటిని ఆయన దయచేస్తాడన్న సంగతి ఆయనకి తెలుసు కదా. ఇగో నా బిడ్డ నా పనిలో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి, వాడికి ఏం కావాలో అవన్నీ కూడా నేను వాడికి ఎదురు పంపించాలి, లేకపోతే వాడు వెనకాల పంపించాలి. ఆడు దేనికి బాధపడకూడదు. మనకు కడుపు పెట్టింది దేవుడే, ఆ కడుపుకి ఏం కావాలో ఆయనకి తెలియదు అంటే తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ. ఇంకా చెప్పాలంటే మనకి ఏం కావాలో మనకు తెలియదు, కానీ మనకి ఏం కావాలో ఇంకా ఎవరికి తెలుసు? మన కన్న తండ్రికి తెలుసు ప్రియమైనటువంటి వాడు, కన్న తండ్రికి తెలుసు. నిజంగా డబ్బు అని పరిగెత్తు, డబ్బు వస్తుంది, కానీ ఏం పోతుంది? పరలోకం లూజ్ అయిపోద్ది ప్రియమైనటువంటి వాడు. పరలోకానికి సంబంధించిన పని అని పరిగెత్తు, దాంతోపాటు అన్నీ కూడా నీ వెనకాల పరిగెత్తుతాయి. ఆ మధ్య ఒక ఇంజనీర్ అంటున్నాడంట, సార్ మేము ఇంటి ప్లాన్లు గీస్తుంటారు కదా, దానికి సంబంధించి ప్లాన్లు ఆ పని మీద మేము దృష్టి పెడుతున్నప్పుడు మాకు తెలియకుండానే మా అకౌంట్లో డబ్బులు పడిపోతూ ఉన్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. అంటే మా దృష్టి అంతా దేని మీద ఉందంటే పని మీదనే ఉంది, పని మీద. అంటే ప్లాన్ గీయించుకుంటున్నాడు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, తర్వాత చూస్తే మా బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఏమైపోయి, అంటే ఎక్కడ మేము వెనక్కి తిరిగి చూసుకొని మాకు ఇంత తక్కువైంది అంత తక్కువైంది అని మేము ఎప్పుడు ఆలోచించట్లేదు అంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా మీరు ఆలోచన చేయండి, దేని మీద ఉంది? పని మీద ఉంది అంటున్నాడు, పని మీద ఉంది. మీరు కావాలంటే చూడండి, మనం డబ్బు అని పరిగెత్తామనుకోండి, డబ్బు వస్తుంది. ఈరోజు కూడా మీకు ఉన్నటువంటి డబ్బు కాగితాలు ఎవరైనా ఉంటే చేతిలో తీసుకొని చూసుకోండి, ఇది ఉదయం నీ జేబులో లేనటువంటి డబ్బు, ఎందుకంటే ఎవరి దగ్గర ఉన్నది నీ జేబులోకి వచ్చింది. అలాగని సాయంత్రం వరకు ఉంటుందా? సాయంత్రం వరకు ఉండదు. అంటే ధనమంత అస్థిరమైనటువంటిది ప్రపంచంలో మరొకటి ఉండదన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. నాకు తెలుసు కదా, 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారంట ఉద్యోగం చేసేటటువంటి వాడు. అలా వచ్చి అలా వెళ్ళిపోద్దంట. అంటే వచ్చిన అరగంటలేగా మళ్ళీ నువ్వేం చేయాలి? అమ్మయ్య, ఆ వచ్చిన అరగంట అయినా కొంచెంసేపు ఉంచి ఇది నాది అనుకుంటామంట. మళ్ళీ అరగంట తర్వాత పాలవాడికి, పేపర్ వాడికి, అప్పుల వాడికి, కిరాణా షాప్ వాడికి, వాడికి ఏం చేస్తూ రావాలి? కొట్టేస్తూ రావాలి, పంపించేస్తూ రావాలి ప్రియమైనటువంటి వాడు. మన దగ్గర ఉన్నప్పుడు ఇది నాదే కదా అనుకుంటావు, నువ్వు నీదే కాదంటలేదు, ఎంతసేపు నీది అవుతుంది. ఇంకొకటి జేబులోకి వెళ్ళేంత వరకు అది నీదైపోద్ది ప్రియమైనటువంటి వాడు. సాయంత్రం దాకా ఉంటుందా? ఉండదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే అది మంద కాదు. అయినా మనం ఏం చేస్తుంటామని అంటే, నిజంగా మన దగ్గరకు రాగానే ఆ డబ్బు విషయంలో ఇది నాది అనుకుని సంతోషపడుతుంటాం, కానీ కొంచెంసేపటికి అది నీది కూడా కాదు. కాబట్టి అస్థిరమైనటువంటి ఈ డబ్బు కోసము నువ్వెందుకు పరుగులు తీస్తావు? నీ వెంట పరిగెత్తేటివి చాలా ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ. కానీ నువ్వు దేని వెంట పరిగెత్తాలి? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకొని నిజంగా మనం ఆలోచన చేస్తే అసలు వాటిని వెనకాల ఎప్పుడైనా దేవుని యొక్క నీతిని, రాజ్యం వెనకాల ఒకవేళ మనం పరిగెత్తితే అవి ఎలా వస్తాయి మన దగ్గరికి? మిగిలినటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదల నేను చెప్పాను, అంటే ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదల. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ఎలాగైనా నేను కోరుకోవాలి, ఎలాగైనా నేను ఆ కోరిక అనేటటువంటి నాలో బలంగా ఉండాలి అని ఒకవేళ నువ్వు ట్రై చేసి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల నీ ఆలోచన, నీ మక్కువ ఎక్కువయ్యేటట్లుగా చేసుకో, భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదల దాని అంతటా అంచెలంచెలుగా నీ వెనకాల పరిగెత్తకపోతే పడాడు. నువ్వు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి చరిత్రలో ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 20-21 వచనాలను మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రాజు, ఆయన పేరే హిజ్కియా. అదిగో యోధా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను
యథార్థముగాను నమ్మకముగాను పని నమ్మకముగాను ఏం చేస్తా వచ్చాడంట? చేయుచు వచ్చెను. పని చేయుచూ వచ్చాను. ఎవరి దృష్టికి? అంతేనా? ఇప్పుడు హిజ్కియా కూడా ఒక రాజే. రాజు అయినటువంటి అతను కూడా నాకున్నటువంటి ఈ భోగభాగ్యాలు, అంతఃపురాలు, రాణులు, వీటన్నిటిని చూసి మురిసిపోలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏమన్నాడంటే దేవుని దృష్టికి, అంటే దేవుడే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినాడా హిజ్కియా జీవితంలో? అంతేనా? వేరొకరు ఆక్రమించినారా? హిజ్కియా జీవితంలో దేవుడే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? అరే నా బిడ్డ నాకు ఇచ్చినటువంటి ఈ ఈ ప్రథమ స్థానం అనేటటువంటి దాన్ని దేవుడు ఆస్వాదించినప్పుడు అతని విషయంలో ఏం చేశాడో చూడండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి ఏ విధంగా వర్ధిల్లాడు? భౌతిక సంబంధంగా నేను చెప్పే ఇక్కడ రాజు వర్ధిల్లాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అప్పుడు ఎవరు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలని నేను చెప్పట్లేదు. బట్ పాత నిబంధనలో ఒకని యొక్క భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి ఒకవేళ సాధించాడు అలాంటి రాజు అని అంటే అతడు చేసినదంతా అతడు హృదయపూర్వకంగా జరిగించి ఏం చేశాడు? హృదయపూర్వకంగా జరిగించాడంటే ఏ పని ఏ విధంగా జరిగించాడు చెప్పండి? దేవుని పనిని, అదే కదా, దేవుని పనిని హృదయపూర్వకంగా జరిగించిన తర్వాతనే దేవుడు అతన్ని ఏం చేశాడు? అదనమాట సీక్రెట్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నువ్వు పని అని పని వెనకాల పరిగెత్తు, నీ వెనకాల భౌతిక సంబంధమైన అభివృద్ధి పరిగెత్తకపోతే అప్పుడు అడుగు. వాక్యాలు చెప్పడం కూడా మానేస్తానండి, నిజమే. ఎందుకని అంటే ఇంక అవసరం లేదు మనకి. అందుకని మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, నీ వెనకాల ఇవన్నీ పరిగెత్తకపోతే అప్పుడు అడుగు. సరే, ఇవన్నీ మొదటగా నీతిని, రాజ్యాన్ని వెతకట్లేదు అనుకున్నాం కొంచెంసేపు. ఎందుకంటే మనం వస్తున్నాం, పోతున్నాం, వింటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ మనలో బలమైన కోరికగా ఏది లేదని అంటే ఎలాగైనా నేను ఆత్మ సంబంధంగా నేను ఎదగాలి అనేటటువంటి ఆ కోరిక మనలో లేక మొదట నీతిని, రాజ్యాన్ని వెతకకుండా కొంచెం పక్కన పెట్టేసి ఏదో అందరిలాగే వస్తున్నాం, పోతున్నాం. మరి ఇలాంటప్పుడు మన భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో కూడా దేవుడు రాయించాడు. ఒకసారి మనం హగ్గయి గ్రంథంలోకి వెళ్ళి పేజ్ నెంబర్ చెప్పండి. ఎందుకంటే చాలా సార్లు హగ్గయి గ్రంథాన్ని మనం తీయలేదు, ఇప్పుడు మనం తీస్తున్నాం కాబట్టి 775వ పేజీ అందరు తీసి చూడండి. 775వ పేజీలో మనకి ఈ అద్భుతమైనటువంటి మాటలు దేవుడు ఆ రోజు హగ్గయి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు రాయించినటువంటి మాట మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తాం. సమయం ఇంకా రాలేదు అంటే ఆ రోజు యెహోవా మందిరానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏది? ఈ ప్రవక్తల యొక్క కాలాల్లో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుతున్నారే. ఎరా మందిరాన్ని కట్టుకుందాం, తలా ఒక చెయ్యండి అని అంటే ఇంకా సమయం రాలేదులే. అప్పుడప్పుడు మీరు చూడండి, బాప్తిసం తీసుకోకూడదు, ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నామని అంటే ఇంకా ఏం రాలేదు? సమయం రాలేదులే. సమయం రాలేదులే. నువ్వేం చేస్తున్నావంటే సమయ కాలాపన చేస్తున్నావా? సరే, ఇక్కడ దేవుని యొక్క మాటలు ఇక్కడ చెబుతూ హగ్గయి గారు మీరెందుకు ఇంకా సమయం రాలేదనుకుంటున్నారు? దేవుని యొక్క మందిర నిర్మాణం కట్టించడానికి సమయం రాలేదు అని జనులు చెబుతున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యొక్క హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే ఈ రోజుల్లో మనం వెళ్ళి ఆ రోజుల్లో అంటే దేవాలయ నిర్మాణము పాడైపోయినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి మీరేమో సరంబి వాటితో కట్టించినటువంటి ఇంట్లో నిర్మాణం, అందులో నివసించడం, దేవుని యొక్క మందిరం పాడైపోయి ఉంటే ఇప్పుడు దేని మీద మీరు ఆసక్తి కలిగి ఉండాలి? ముందు దేవుని యొక్క మందిర నిర్మాణమే కట్టాలి అనేటటువంటి ఆలోచన. దాన్ని మీరు పక్కన పెట్టేసి సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. ఆనాడంటే ఇశ్రాయేలు దేవాలయం పడగొట్టేశారు, దాన్ని పునర్నిర్మించడానికి ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ చాలా పాటుపడ్డారు. అయినా కూడా వాళ్ళు సరంబి వేసిన ఇళ్లలో నివాసం చేయడానికి ఇష్టపడ్డారు. ఈ రోజుల్లో మన ముందున్నటువంటిది ఏంటి? మన ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల.
ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. ఏంటంటే ఏదో ఆదివారం అయింది కాబట్టి వచ్చామని అంటావా? అలా కాదు ప్రియమైనటువంటి. ఆ కోరిక బలంగా మనలో నాటుకోకపోతే, దానికి బలంగా నాటుకున్న తర్వాత ఎలాగైతే దాని యొక్క కార్యక్రమాలు మనం అవలంబించకపోతే, ఇదిగో దేవాలయాన్ని కట్టాలనుకున్నటువంటి వాళ్ళు కూడా సరంబి వేసిన ఇళ్లలో నివాసం ఉంటున్నది, ఇది సమయమా అని మాట్లాడుతూ అలా చేస్తున్నటువంటి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. ఎంత విత్తామో? 15 ఎకరాలు ఒడ్లు జల్లాడంట రైతు. పంట పండినప్పుడు 15 బస్తాలు వచ్చాయి. సరిపోతుందా? 15 ఎకరాలకు 15 బస్తాలు వస్తాయా? అందుకనే చెప్తున్నాడు, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకుండా ఉంది. ఏందబ్బా, మొదటి నుంచి 4 సార్లు తిన్నాను, ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటికి 4 సార్లు తిన్నాను, అయినా ఆకలి తీరట్లేదా? కొంతమంది తాగుతానే ఉంటారు, అయినా దప్పికి తీరట్లేదే. తాగుతానే ఉన్నారు, తింటానే ఉన్నారు, అయినా ఏం చేయట్లేదంట. భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దేంట్లో వేస్తున్నాడంట? జీతం కూలి తెచ్చుకున్నాడు, సాయంత్రానికి అయ్యేటప్పటికి కూలేమో తక్కువ, కానీ ఇంట్లో ఉన్న అవసరతలు ఎక్కువ. అప్పుడు కూలివాడు అడుగుతాడు, అయ్యా పలానా పని పడింది, రేపు కూడా వచ్చి నీకు పని చేస్తాను, ఆ డబ్బు కూడా ఈరోజే ఇవ్వు అని అడుగుతాడు. చూడండి ఎంత డిఫరెన్స్గా దేవుడు ఈ అద్భుతమైనటువంటి విషయాలు రాయించాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు, నీ వెంట అవన్నీ పరిగెస్తాయి. కానీ మనం మొదటగా ఆటి విషయంలో మనం ఏం చేస్తున్నామంటే వాటిని పక్కన పెట్టేస్తున్నాము. ఇప్పుడు దేని వెనకాల పరిగెత్తుతున్నామా? మొదట ఉద్యోగం అంటావా? మొదట చదువు అంటావా? మొదట ఉద్యోగమా? మరి దేని వెనకాల? మొదట చదువు, తర్వాత ఉద్యోగము, తర్వాత డబ్బు అని అనుకొని వాటి వెనకాల తిరుగు, మిగతావన్నీ ఏమైపోతాయి తెలుసా? నువ్వు విస్తారంగా వెతుతావు, కానీ కొంచెమే నీకు. నువ్వు 4-5 సార్లు తింటావు, అయినా మళ్ళా చాలాసార్లు చాలా తాగుతావు, దప్పికి తీరట్లేదని టెంకాయ నీళ్ళు తాగి చూడని అంటావా? టెంకాయ కూడా ఎన్ని నీళ్ళు తాగినా కూడా దప్పిక తీరక ఉన్నది. బట్టలు కప్పుకున్నావు, అయినా చలి ఆగట్లేదు. కూలి తెచ్చుకుంటున్నావు సాయంత్రానికి, మరి ఏమైపోతుందని అంటే చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఒక్కసారి ఆలోచన చెప్పేటువంటి వాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఎదుగుదల అనేటటువంటిది నీకు నువ్వే ఏం చేసుకుంటున్నావు, నాకు నేనే ఏం చేసుకుంటున్నానంటే దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేస్తున్నావు. నువ్వు ఊరికే పడుకో, అందరిలాగానే కదా మనం కూడా. అందరూ ఎలా వస్తున్నారు ఈరోజు, మరి దానికి డిఫరెంట్గా రావాలని కోరుకుంటున్నావు నువ్వు అని నా మనసు నాకు చెప్పినా, నా ఎదుగుదలలో ఏముంటుందని అంటే అపారమైనటువంటి నష్టమే నాకు ఎదురవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళు. నేను ఎంత సంపాదించినా కూడా ఏమైపోద్దంటే తీసుకొచ్చి చిల్లు సంచిలో వేసినట్టుగా నా జీతం అంతా ఏమైపోద్దో తెలుసా? చేతికి దొరకకుండా ఇంకా ఎక్స్ట్రా అప్పుల పాలైపోతాం. ఎంత తిన్నా కూడా ఆకలి తీరదా? ఎంత తాగినా కూడా దాహం తీరదా? ఎంత కప్పుకున్నా కూడా చలి ఆగుతుందా? ఆగదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే మొదటి స్థానం అంటున్నాడు దేవుడు. మొదటి స్థానం నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వేం చేయాలంటే నువ్వు వెతుకు. హిజ్కియా చేసింది అదే. దేవుని ఇష్టాను ప్రకారంగా దేవుని మొదటి స్థానంలో ఉంచుకున్నాడు రాజైనా కూడా, కానీ అతడు చేసిన ప్రతి పనిని ప్రకారం హృదయపూర్వకంగా జరిగించాడు కాబట్టి అతడు వర్ధిల్లెను అన్న పదం ఉందే. అంటే భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదలను కూడా ఒకడు నిన్ను ఆపలేడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏం చేస్తే ఆపలేడో తెలుసా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికి చూడు. ఈనాడు ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి ఎవరికైనా కూడా, ఇంక్లూడింగ్ మీ, ఎవరికైనా కూడా మొట్టమొదటగా మన ముందు నిలబడేటటువంటి ప్రశ్న ఇదే. నేను ఆర్థికంగా చితికిపోతున్నాను, నన్ను భౌతికంగా పైకి రానియకుండా చూస్తున్నారని ఒకవేళ పలానావాడు అనుకుంటే అది చాలా తప్పు. నీకు నువ్వే ఏం చేసుకుంటున్నావు అని అంటే నీ సంచిని చిల్లి చేసుకుంటున్నావు ప్రియమైనటువంటి వాళ్ళ. కారణం ఏంటంటే మన జీవితంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇట్లేదు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని. సామెతల గ్రంథము
23వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 23:4లో ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. నీకు అట్టి అభిప్రాయం కలిగినను అదిగో. దాన్ని విడిచిపెట్టుము. నీకు అట్టి ఐశ్వర్యము అంటే నువ్వు డబ్బు అని దాని వెనకాల పరిగెత్తబాకో, దాని వెనకాల పరిగెత్తే ఏమైపోద్దంటే ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. నీకు అట్టి అభిప్రాయం కలిగినను నీకు అట్టి అభిప్రాయము కలిగినను విడిచిపెట్టుము. దానిని ఏం చేయాలా? విడిచిపెట్టుము. అట్టి అభిప్రాయము నీకు కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే నువ్వు దాని మీద దృష్టి నిలిపిన తోడని. దేని మీద? ఐశ్వర్యం. ఐశ్వర్యం మీద. ఎలాగైనా ఈ ఉద్యోగం కట్టాలి, ఇంత శాలరీ నేను తీసుకోవాలి, ఎలాగైనా ఇది చేయాలి, ఎలాగైనా ఇది చేయాలని నువ్వు అనుకో. పొరపాటును కూడా నువ్వు అనుకోవద్దు. ఎందుకు అలా అనుకోవద్దని చెప్తున్నాడు తెలుసా దేవుడు? నీకున్న ప్రయారిటీ అది కాదు. నీకున్న ప్రయారిటీ, నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అది కాదు. నీకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను అన్నాడు దేవుడు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. అందుకనే ఏమంటున్నాడు తెలుసా? ఐశ్వర్యం పొంద ప్రయాసపడకో, అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. అది లేకపోవును. ఏమైపోద్దో తెలుసా? అది లేకపోవును. అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఎగిరిపోద్దా? రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతులు కూడా ఏమైపోయినారో తెలుసు కదా. భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు, సునామీలు వచ్చినప్పుడు ఏమైపోతుంది మనకు తెలుసు కదా. యోబు గారు ఎంత ఐశ్వర్యవంతుడో. ఊజు దేశం ముందు అతని వంటి వాడు ఎవడూ లేడు. ఏ విధంగా చూసుకో, ఆర్థిక పరంగానా చూసుకో. అతను కలిగినటువంటి ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, ఎంత సంపద. ఒకే ఒక్క రోజే అన్నీ వెళ్ళిపోయా. నువ్వు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. రెక్కలు ధరించి ఎగిరిపోవును. నువ్వు సేవని పరిగెత్తు, నీ వెనకాల ఇవన్నీ పరిగెత్తకపోతాడు. నువ్వు సేవ దేవుని పని అని పరిగెత్తి చూడు ప్రేమటువంటి వాళ్ళరా. నీ వెనకాల పరిగెస్తాయి ఇవన్నీ. నీ వెనకాల పరిగెస్తాయి. ఎప్పుడన్నా అలా ట్రై చేసామా మనం? లేదు. అలా ట్రై చేస్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. ఎందుకులే అన్న ఆలోచనలోకి మనం మన యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ దిగజారిపోతుంటాయి ప్రేమటువంటి వాళ్ళు. ఎంత చక్కగా దేవుడి అద్భుతమైనటువంటి విషయాలు మన కొరకు రాయించాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనటువంటిది ఒకటి జరుగుట నేను చూచితిని. అది ఏదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును అన్నాడా. నిన్న సాయంత్రమే ఒక అద్భుతమైనటువంటి వీడియో వచ్చిందండి. ఏంటో తెలుసా? అద్భుతం అని ఎందుకు వాడతానంటే, కన్న కొడుకే తరిమి నడి రోడ్లు హైదరాబాద్లో, మీరు కావాలంటే ఇంకా ఉంటుంది, వైరల్ అవుతా ఉంది చూడండి. 14 పోట్లు కత్తిపోట్లు పొడిచాడంట. ఎందుకు? ఆస్తి ఆడి పేరుతో రాయలేదని 14 తరిమి ఇప్పటికి నైటే వచ్చింది అది. మీరు కావాలంటే చూడండి, మీ యూట్యూబ్ ఛానల్లో వాటిలో కూడా ఉంటుంది. నేను ఏం చెప్తున్నానంటే, ఐశ్వర్యం పొంద ప్రయాసపడబాక, అది ఎగిరిపోతుంది. యోబు గారి విషయంలో జరిగింది అదే ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి మీరు అనుకోవచ్చు, మేము మొదట నీతిని, రాజ్యాన్ని వెతుకుతామయ్యా, మరి ఎలా వస్తాయి? మేము పని అని కాకుండా ఐశ్వర్యం ఒకవేళ తిరిగితే అవి ఎగిరిపోతాయి అన్నావు, ఓకే. ఇప్పుడు పని అని తిరుగుతాం, మరి ఐశ్వర్యం వస్తుందా రాదా? మనం ట్రై చేస్తే కదా మన అనుభవాలన్నీ మనకి దీని వెనకాల మనకు పరిగెస్తాయి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము, దేవుని యొక్క ఐశ్వర్యం ఎంత లెక్క కట్టగలుగుతావా? లేదు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో
అదిగో మీ ప్రతి అవసరం, ప్రతి అన్న దాన్ని అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు యేసునందు మీ ఏం చెప్తున్నాడు? మహిమలో తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరమని రాస్తున్నాడంటే నీ అవసరతలు ఏందో దేవునికి తెలియదా? నీ అవసరతలు ఏందో తెలియదా దేవునికి? నువ్వు చదువుతున్నావు, పాస్ అవ్వాలన్న సంగతి కూడా దేవునికి తెలుసా? కానీ నువ్వు ఎగ్జామ్స్ అని తరగతి కొట్టేస్తావు. మరి అప్పుడు దేని విషయంలో నువ్వు ఎదుగుతున్నట్టుగా ఉంది, మొదటి స్థానం దేనికి ఇస్తున్నట్టుగా ఉంది. కొంతమంది ఎగ్జామ్స్ రాసేదానికి అన్న ఆదివారమే వచ్చిందన్న ఎగ్జామ్ అని అంటే ఇంక తప్పదు. అంటే ఈరోజు గ్రూప్ 2నా మన ఆంధ్రాలో ఈరోజేనా? ఈరోజు జరుగుతుంది కదా, అది తెలంగాణది అనుకుంటాను. ఆంధ్ర జరుగుతుంది, ఆంధ్రాలో పోస్ట్ అది. అలాంటివన్నీ ఎప్పుడు పెడతారు వీళ్ళు? మనకు కావాల్సింది ఆదివారమే. అయినా కూడా ఇలాంటి వాటిలో మనం ఏం చేసుకుంటామంటే ఎగ్జామ్షన్ చేసుకుంటాం. కానీ మిగతా విషయాల్లో తలనొప్పనో, కడుపు నొప్పనో, లేకపోతే బంధువులు వచ్చారనో, మరొక విషయంలో కూడా చాలా సింపుల్ కదా ఆదివారం ఎగ్గొట్టడం అనేటటువంటి. నిజంగా దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, నాన్న 6 సంవత్సరాలు మీరు పంట వేయండి, 7వ సంవత్సరం ఏం చేయకూడదు, వేయొద్దు అని అన్నాడు. 6 సంవత్సరాలు పంట వేయండి, 7వ సంవత్సరం రోజు మీరు పంటలన్నింటిని ఏం చేయాలి, వేయకుండా ఎండబెట్టేసింది అన్నాడు. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది, 6 సంవత్సరాలు పంట పండించుకున్నాము, తిన్నాము, ఇప్పుడు 7వ సంవత్సరం పంట వేయకుండా ఉంటే ఆ సంవత్సరం ఏం తినాలి? దేవుని యొక్క ఆలోచించండి. అంటే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, 6 సంవత్సరాలు నువ్వు పంట వేయి, 7వ సంవత్సరం కూడా నువ్వు పంట వేయకుండా ఉండు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వచ్చినటువంటిది ఏంటంటే, ఇప్పుడు 7వ సంవత్సరం మనం పంట వేయలేదు, ఏం తినాలి? మనకు కూడా చూడండి, 6 నెలలు ఉద్యోగానికి వెళ్తాం, 7వ నెల వెళ్ళబాకు అంటే మరి ఇవన్నీ ఎవరికి పంచాలి? ఈఎంఐ ఎవడు కట్టాలి? కిరాణా వాడికి ఏం కట్టాలి? 7వ నెల. సరే, రోజుల్లోకి వచ్చేద్దాం. 6 దినాలు, 7వ దినం ఆయన్ని గణపరిచేటటువంటిది, ఆయన మహింపరిచేటటువంటిది. ఏమంటే ఈరోజు కూడా పోతే 6 దినాల్లో సగం శాలరీ ఈరోజు కూడా వచ్చేస్తుంది పనికి వెళ్తుంటే మనం దీని మీదే లక్ష్య పెడతాం తప్ప 7వ దినాన్ని దేవుని యొక్క మందిరానికి వచ్చి కనపడడానికి మనం ఇష్టపడదు. కారణం ఏంటంటే ఈరోజు కూడా మనం పనికి వెళితే ఎంతో కొంత సంపాదించుకుంటామన్న ఆలోచన ఉంటుందా? కాబట్టి మన యొక్క వైఖరి అంతా, మన యొక్క దృష్టి అంతా ఎలాగుంటుందని అంటే డబ్బు. అందుకని ఇశ్రాయేల్ కాలాల్లో నిజంగా వాళ్ళకి చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ఇశ్రాయేలు ఎక్కడ నడుచుకోకపోతారేమోనని దేవుడు ఒక శాంపుల్గా చెప్తున్నటువంటి మాట. లేవీకాండం 25వ అధ్యాయం, లేవీకాండం 25వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 25వ అధ్యాయం లేవీకాండము 20వ వచనం, 20-21 వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 7వ ఏట, అదేనా? 7వ ఏట అంటే 7వ సంవత్సరం రోజు మేము ఏమి తిందుమో, ఇదిగో ఏమనుకుంటారంట? చల్లని అంటే విత్తనాలు చల్లకుండా అని అర్థం. పంటను ఎలా కూర్చుకుంటాము? విత్తనాలు చల్లకుండా పంటను ఎలా కూర్చుకుంటాము? 25-20 మళ్ళీ చూసుకున్నారా? అందరూ ఒకసారి చూసుకున్నానా? ఎందుకంటే ఇది మన జీవితానికి అవసరం ఏంటంటే, 7వ ఏట ఏమి తిందుమో, ఇదిగో మేము చల్లను పంట కూర్చొను వల్ల కాదే అనుకుందరేమో. అయితే 6వ ఏట, అదిగో 6వ ఏట అంటే 6వ దినాన్నే. ఇంకా అదేలే, ఈ రోజులో మనకు 6వ దినం అనుకుందాం. 6వ దినం ఏది? శనివారం. నువ్వు శనివారం కూడా పనికి వెళ్తావు కదా, ఆదివారాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు శనివారం కూడా పనికెళ్ళు. ఆదివారం నీకు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం, దేవుని యొక్క విశ్రాంతి దినం, మన ప్రభు అయినటువంటి రక్షకుడు లేచినటువంటి దినం. ఆ దినమున మనం తండ్రి అయినటువంటి దేవుని మనం ఆరాధించాలి. ఓకేనా? ఇప్పుడు 7వ దినం కూడా నువ్వు మళ్ళీ నేను పనికి వెళ్తే కానీ నాకు 7వ దినం కూడా గడవదని ఒకవేళ నీకు అనుకుంటే నీకు నిజంగానే గడవదు. లేదు రేపు నాకు ఆదివారం వస్తుంది, నేను తండ్రి అయినటువంటి దేవుని గణపరచాలి, కాబట్టి ఆదివారం రోజు నాకు పనున్నా కూడా నేను వెళ్ళను అని ఒక నిర్ణయం తీసుకో. ఇప్పుడు 6వ రోజే నీకు అద్భుతమైన మిరాకిల్ జరగబోతుంది. ఏంటది చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను, అది 3 ఏండ్ల పంటను అన్నాడు. 3 ఏండ్ల పంట అంటే 7వ సంవత్సరం వదిలేసామండి.
6వ సంవత్సరమే 3 ఏండ్లు తినగలిగినంత పంట నీకు ఇచ్చేస్తున్నాను. అంటే నీకు 1 సంవత్సరం నీకు మైనస్ అయింది. మళ్ళా 8వ సంవత్సరం మళ్ళా 8వ సంవత్సరం విత్తనం విత్తి ఉమ్, 9వ సంవత్సరం వరకు ఉమ్. పాత పంట తినదు. పాత పంట అంటే ఆల్రెడీ ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నాడా? అంతే కదా. బియ్యం కూడా చెప్తుంటుంది, పాత బియ్యం కొనుక్కొనరా, పాత బియ్యం కొనుక్కొనరా. పాత బియ్యం అంటే అవి బాగా అవుతాయి అన్నం, అంతే కదా. పాత బియ్యం ఉండాలంటే ఆ సంవత్సరం తినేస్తూ ఉంటే మనుషులు పాత బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? అంటే మిగలాలంటే దేవుడు పంట అది. ఇవ్వాలి పంట. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఆదివారం రోజు నువ్వు ఆరాధన అనేటటువంటి దాన్ని ముగించేసి నువ్వు పనికి వెళ్ళి చూడు, పనికి వెళ్ళి చూడు, డబ్బు అని చూడు, అది ఎగిరిపోతుంది అంటున్నాడు దేవుడు. ఐశ్వర్యం ప్రయాసపడకు, అది ఏమైపోతుంది అంటే ఎగిరిపోతుంది నాయన. అని నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆదివారం నా తండ్రి అయినటువంటి దేవుణ్ణి నేను ఆరాధించే దినం కాబట్టి నువ్వు ఎంత అమౌంట్ అయినా ఇచ్చి చూడు, నా ముందు లక్ష్య పెట్టు. కానీ దేవుని పనే లక్ష్యంగా బతుకుతున్నటువంటి నాకు ఈ లక్ష్యతో అవసరం లేదు. కారణం ఏంటంటే, నాకు శనివారం రోజే ఆదివారము, సోమవారం, మంగళవారం బతకగలిగినంత సంపాదన వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఎప్పుడు? నువ్వు ఆదివారం నేను ఎలాగైనా దేవుని మందిరానికి వెళ్ళాలన్న నిర్ణయం తీసుకో. శాంపుల్గా ట్రై చేసి చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏదికైనా కదా మనకు అవసరం. ఎందుకంటే మనకి ఇక్కడ సాక్ష్యాలు చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ సాక్ష్యాలు చెప్పే పరిస్థితి కానీ ఉంటే ఇలాంటి వాటిని ట్రై చేసి చూడండి ఒకసారి. అది మీరే మీ జీవిత అనుభవంలో ఎంతోమందికి దాని గురించి మీరు చెప్తారు ప్రేమటువంటి వాళ్ళు. ఎన్నో అనుభవాలు నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా, బాబు ఆదివారం పని చేయాలి, సోమవారం సెలవు తీసుకున్నారు. ఆదివారం పని చేయాలి, సోమవారం సెలవు తీసుకుంటావా? వద్దు, నేను ఆదివారం పని చేస్తాను, ఆదివారం పని చేయను, సోమవారం 1 గంట దాకానే పని చేస్తాను. అలాగైతే మా దగ్గర లేదు. ఓకే, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యానో తెలుసా? కానీ ప్రతి ఒక్కరు ఆదివారం పని చేయాలి, ఆదివారం కూడా పని చేయాలి, మంగళవారం, శుక్రవారం సెలవులు తీసుకోండి. అలా వీలవుతుందా? ఎప్పుడో ఒకసారి అంటే అది వేకే. బట్ జీవితం అంతమంతా అలా చేయడం అంటే కుదరతుందా? లేదు. అందుకని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు దేవుడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. నీ వెనకాల ఐశ్వర్యం పరిగెత్తకపోతే అప్పుడు అడుగు, నీ వెనుకాల ఆరోగ్యం పరిగెత్తకపోతే అప్పుడు అడుగు, నీ వెనుకాల ఏం కావాలో అవన్నీ కూడా పరిగెత్తించే బాధ్యత నాది అన్నాడు దేవుడు. అంటే మనం ఏం చేయాలి మన జీవితంలో అంటే, మన ఆత్మీయ ఎదుగుదల మీద ఒక అపారమైనటువంటి దృష్టిని మనం కేంద్రీకరించకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోలేం ప్రేమటువంటి వాళ్ళ. లావు తగ్గాలనుకున్నవాడు కఠోరమైనటువంటి దీక్ష చేస్తున్నాడే, 4 గంటలకే లేచి పరిగెత్తడానికి ఇష్టపడుతున్నాడు, తిండి విషయంలో ఇది నాకు వద్దు అని అంటున్నాడు. ఇల్లు కట్టాలనుకున్నటువంటి వాడు కఠోరమైనటువంటి శ్రమ చేస్తున్నాడు, ఎలాగైనా ఈ సంవత్సరం కట్టేయాలంటున్నాడు, ఎలాగైనా ఇది పాస్ అవ్వాలనుకుంటున్నాడు. అంటే వాడి హృదయంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే వాడిని అలా జరిగించేటట్టు చేస్తుంది. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం? ఆ కోరిక బలంగా మనలో లేదు ప్రేమటువంటి వాళ్ళు. బలంగా లేదు. కడుపు పెట్టింది దేవుడే కదా, శరీరాన్ని ఇచ్చింది దేవుడే కదా. వస్త్రం కావాలన్న ఆలోచన ఆయనకి లేదా? మన కడుపు నింపాలన్న ఆలోచన ఆయనకి లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. డబ్బు నీ వెనకాల పరిగెత్తకపోతే అప్పుడు అడుగు ప్రేమటువంటి వాళ్ళ. గమనించు. అందుకనే ఒకవేళ నువ్వు డబ్బు అని పరిగెత్తి చూడు, దేవుని పక్కన పెట్టేసి అది ఎగిరిపోతుంది. అందుకనే మనకు ఆ కోరిక లేనంత వరకు ఆ ఎదుగుదల అనేటటువంటి దాన్ని చేరం ప్రేమటువంటి వాళ్ళ. అందుకని ఆకలితో ఉన్నటువంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని గిలక్కాయలు పెట్టినా, ఎంత అందమైనటువంటి బొమ్మను తీసుకొచ్చి ఆడి చేతిలో పెట్టినా కూడా దాని మీద వాడి దృష్టి మలచడు. ఆడికి కావాల్సింది ఏంటి? పాలు. ఆడికి కావాల్సింది పాలే కావాలా? అవును, ఆకలితో ఉన్నటువంటి పిల్లలకు పాలే కావాలి. ఆత్మ సంబంధంగా ఎదగాలన్న కోరుకున్నటువంటి నీకు ఏం కావాలి? ఇప్పుడు ఐశ్వర్య ఇవన్నీ పక్కన పెట్టు, ముందు నాకు ఏం కావాలో చెప్పు. నాకేం కావాలని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కావాలి. దీని మీద నువ్వు దృష్టి ఉంచు, నీకేం కావాలన్నీ నీ వెనకాల పరిగిస్తాయి ప్రేమటువంటి వాళ్ళ. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కావాలన్నట్టుగా ఉంటే నేటి మన జీవితాల్లో ఒకవైపు భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదల, మరొక వైపు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంచితే ఈరోజు ఏది కోరుకుంటావు నువ్వు? నాకు భౌతిక సంబంధమైన ఎదుగుదలే కావాలని కోరుకుంటావా?
అంతే. ఆత్మ సంబంధమైన ఎదుగుదలే కావాలని కోరుకుంటావా? భౌతిక సంబంధమైన ఎదుగుదలే కావాలని నువ్వు కోరుకో, దేవుడు నీకు ఇస్తాడు, కాదంటలేదు. అడుగుడి మీకు ఇవ్వబడినని అన్నాడు కదా, మరి నువ్వు ఐశ్వర్యాన్ని అడుగుతున్నావు, ఇస్తాడు. బట్ ఏది పోగొట్టుకుంటాం తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటాం. సమృద్ధిగా ఇస్తాడు నీకు ఏం కావాలో, ఎందుకంటే ఆయన బాగా ఉన్నవాడు ప్రియమైనటువంటి వాళ్ళ. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. అందుకని దేవుడు తన ఐశ్వర్యము చొప్పునన్న పదం వాడాడే. తన ఐశ్వర్యం అని అంటే ఆయన లేనివాడు కాదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఎంతైనా నీకు ఇచ్చేస్తాడు అన్న సంగతి. నీకు అన్నీ ఇచ్చేస్తాడు. ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, పరలోకాన్ని తీసేస్తాడు. ఓకేనా? డన్నా? లేదా పరలోకం ఇస్తాడు, వీటన్నిటిని తీసేస్తాడు. ఓకేనా? ఏది అల్పకాలము, ఏది అనంతకాలం ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళు. మన ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది, ఆ కోరిక అనేటటువంటిది మన మనసులో నాటుకోకపోతే అన్నిటినీ మనం ఏం చేస్తామంటే దూరం చేసుకుంటాం ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ ఒక్కదాన్ని సెంట్రల్గా పెట్టుకొని బతుకు చూడు, ఆ ఒక్కదాని మీదనే దృష్టి నిలుపుకొని బ్రతికి చూడు, నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా మనం చూడండి, అంటే వాక్యం మీద ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకు ఇంకా ఏమైనా సంగతులు చెప్తాడేమో అని ఆలోచించేటటువంటి మనసులు కొన్ని ఉంటాయి. ఇదేంటిది 11:30కే క్లోజ్ చేయాలి కదా, ఇంకా చెప్తున్నాడు ఏంది ఈ సోది అని అనుకునే మనసులు కూడా కొన్ని ఉంటాయి. అంతేనా? అంటే దేని మీద మనం ఈ యొక్క దృష్టిని వ్యాపారేస్తున్నామో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా చెబితే బాగుండన్న మనసు కొంతమందిది. ఇంకా టైం అయిపోయింది అయినా కూడా 10:30 కల్లా 11:30 కల్లా వదిలేయాలి కదా, ఇంకా ఏంటి ఇంకా మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఆలోచన కూడా మరి కొందరిలో ఉంటుందా అంటే ఉంటుంది. కారణం ఏంటంటే బలమైనటువంటి కోరిక మనలో లేకపోవడం ప్రియమైనటువంటి వాళ్ళం. అందుకనే మనం ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళం. బలి అవ్వాలి, నేర్చుకోవాలన్న ఆ బలమైనటువంటి కోరిక మనలో లేకపోతే మనం ఎదగాలని అంటే ఎక్కువ ఆహారం ఎలాగైతే అవసరమో అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కువ ఆహారం తీసుకున్నటువంటి వాడు ఆ పని చేస్తే ఆ పని వల్ల అతనికి బలం వస్తుందో, అలాగే వాక్యం అనేటటువంటి ఆ పాలు అంటే ఆ వాక్యం అనేటటువంటి ఆహారం తీసుకున్నటువంటి మనం దేవుని పనిలో కష్టపడడం అనేటటువంటిది కూడా నేర్చుకోవాలి. పాలు తాగి పిల్లవాడు పుణుకునేస్తా ఉన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? పాలు తాగి ఆడు ఏం చేయాలి? కాళ్ళు చేతులు ఆడించాలా? నువ్వు ముద్దాడితే ఆడు నవ్వుతూ ఉండాలి, ఆడు కాళ్ళు చేతులు బాగా ఆడిస్తూ ఉండాలి. అప్పుడు తాగిన పాలు కూడా ఏమవుతాయని అంటే అరుగుదల అవుతుంది ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే ఈ రెండింటి వల్ల ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అంటే దేవుని పనిలో కష్టపడడం అనేటటువంటిది, ఆ వాక్యం అనేటటువంటి ఆహారాన్ని తీసుకున్నాం కదా అని చెప్పి నువ్వు గమ్ముగైపో, ఆటోమేటిక్గా మనలో కూడా ఏమవుతుందంటే తిని పనుకుంటామనండి, ఆరోగ్యంగా ఉంటామా? అలాగే ఇక్కడ కూడా వాక్యం అనేటటువంటి పాలన అపేక్షించిన తర్వాత దేవుని పనిలో మనం కష్టపడకుండా ఉన్నాం అనుకోండి. మీరు అనుకోవచ్చు ఎప్పుడు చూసినా బైబిలే చదువుతారు, మరేం పని చేయరు. ఏమంటే బైబిల్ చదువుతున్నా. నిజంగా బైబిల్ చదివితే సరిపోతుందా? లేదు, పని కూడా చేస్తాము. అప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతాం ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే ముందుగా ఎదగాలన్న కోరిక మనలో బలంగా ఉండాలి. అందుకు వాక్యం అనేటటువంటి ఆహారం మనం ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉండాలి. అందుకనే ఈరోజు రానటువంటి వాళ్ళకు కూడా లైవ్లో మనం ఎందుకు వాక్యం అనేటటువంటి ఆహారాన్ని ఇస్తున్నాము? అది తీసుకోవాలి. వాక్యం అనేటటువంటి ఆహారం తీసుకోవాలి. వాక్యమైనటువంటి ఆహారం తీసుకున్నటువంటి వాడు ఏం చేయాలని అంటే పని చేయాలి, కష్టపడాలి ప్రేమటువంటి వారు. మొదటి శతాబ్దంలో కష్టపడినటువంటి వారు క్రీస్తులాగా తయారవలేదా? మొదటి శతాబ్దపు క్రైస్తవులు, అపోస్తులు, క్రీస్తు సహోదరులు అన్న పదాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని మనకి వెతికితే ఆ తర్వాతే మిగతావన్నీ అని నువ్వు ఆలోచన చేసి చూడు ఒకసారి. నీ వెంట ఐశ్వర్యం పరిగెస్తుంది, నీ వెంట ఆరోగ్యం పరిగెస్తుంది, నీ వెంట ఆయుష్ పరిగెస్తుంది ప్రియమైనటువంటి. ఇవన్నీ కాకుండా మా పిల్లవాడికి బాగలేదు ప్రార్థన చేయండి, మా పిల్లవాడికి ఉద్యోగం రాలేదు ప్రార్థన చేయండి అని అన్నావు అనుకో, ఒకటే ఒక మాట, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆ ఉద్యోగమే పరిగెస్తుంది నీ దగ్గరకి. నాకు వద్దులే అని వదిలేసి వచ్చేసాను ఉద్యోగం అంటాడు. అప్పుడు నాకు వద్దులే అని వదిలేసి వచ్చేసినాడా? అరే ఆ ఉద్యోగం లేక ఎంతమంది వెంటబడుతున్నారో తెలుసా? అవును, నా వెంటబడింది, నేను వద్దులే అని వదిలేసి వచ్చా. కారణం ఏంటి? అది ఉంటే మళ్ళీ దేవుని పనికి ఆటంకం అయిపోతుందేమో, అది నా భయం అంటున్నాడు. ఆలోచించండి. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేటటువంటిది దాన్ని ఆప్ చేసేది ఎవరో కాదు ప్రియమైనటువంటి వాళ్ళు, నీకు నువ్వే ఏం చేసుకుంటున్నావు అంటే
నాకు నేనే ఏం చేస్తున్నానంటే దాన్ని చెరిపేసుకుంటున్నాను. అలా కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను నిజంగా ఆటంకపరిచేది ఎవరన్నా ఉన్నారా అని అంటే అది నీకు నువ్వే అన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నాకు నేనే అన్న సంగతి నేను జ్ఞాపకం పెట్టుకుంటేనే నేను మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికి మొదటి స్థానంలో దాన్ని ఉంచుకుంటేనే తప్ప మిగతావన్నీ నా వెంట పరిగెత్తవు. ఒకవేళ మిగతావన్నిటి వెంట నేను పరిగెత్తాను అనుకో, అవన్నీ నాకు వస్తాయి కాదంటలేదు. బట్ దేవుడు దేన్ని తీసేస్తాడు? పరలోకాన్ని తీసేస్తాడు. అది అవసరమా మనకి? ఇప్పుడు మనకి పరలోకము కావాలి, ఐశ్వర్యం, భూలోకం సంబంధించినటువంటి ఐశ్వర్యం కావాలి, ఆయుష్ కావాలి, ఆరోగ్యము కావాలి. ఇవన్నీ మన వెనకాల రావాలని అంటే మనం దేని వెనకాల ఉండాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే కార్యక్రమం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తుల వారి మహిమలో ప్రతి అవసరము నీ అవసరం ఏంటో తెలుసు కదా దేవునికి. మరి నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తానని దేవుడు చెప్తున్నటువంటి నేను ఎప్పుడు చూడలేదు, నువ్వు చెప్పే మాటలు కూడా నాకు వినపట్లేదు అన్నట్టుగా మనం ఏం చేస్తున్నాం అని అంటే ఆడిస్తాడా, ఈడిస్తాడా, ఆడిని అడిగితే బాగుండు, ఈయన్ని అడిగితే బాగుండు అని అనుకుంటామే తప్ప దేవుడిని అడుగుదామన్న ఆలోచన ఎప్పుడు రాదు కదా. దేవుడు తాను చెప్పినటువంటి ఈ పదం ఉందే, 6:33 ఉందే, దీని వెనకాల ఒకసారి పరిగెత్తి చూద్దాం. ఎలా దేవుడు చూస్తాడు, ఎలా దేవుడు నా అవసరతను తీరుస్తాడు ఒక్కసారి ట్రై చేసి చూడు ప్రియమైనటువంటి వాడు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, నా అనుభవం మీ ముందు పెడుతున్నాను. ఎన్నోసార్లు ట్రై చేశాను. అవి వెంట పరిగెత్తాయి. మనం అందరం ఎక్కడ ఆగిపోతున్నామంటే మనం అందరం ముందుకు ఐశ్వర్యం వెంట. నువ్వు ఐశ్వర్యం దృష్టి పెట్టబాకు. నువ్వు దృష్టి పెట్టిన తోనే అది లేకుండా పోను, అది ఎగిరిపోతుంది. అది ఎగరిపోకుండా ఉండాలని అంటే నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు. నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆటంకాన్ని నిన్ను ఎవడు అడ్డుపరుచుకునేటటువంటి వాడు ఎవడు లేడు, నువ్వు తప్ప. అందుకని మనమే ఏం చేస్తున్నామని అంటే ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని నేల రాసేస్తున్నాం. ఈ వారం కాకపోతే వచ్చే వారంలే, ఈ క్లాస్ కాకపోతే వచ్చే క్లాసులే అన్నట్లుగా ఏం చేస్తున్నామని అంటే ఆయన నీతిని, రాజ్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి హగ్గీ గ్రంథంలో చెప్పినట్లుగా నువ్వు ఎన్నిసార్లు తిన్నా కూడా ఆకలి తీరనట్టే ఉంది, ఎన్నిసార్లు తాగినా దాహము తీరనట్టే ఉంది. నెల మొత్తం సంపాదించిన సంపాదన అంతా సిల్లి సంచిలో వేసినట్టుగానే ఉంది. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగకుండా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మొదట ఆయన నీతిని. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేవాలయాన్ని కట్టకుండా ఉండడం వల్ల, సరంబి వేసినటువంటి ఇళ్లలో కాపురం ఉండడం వల్ల, ఇది సమయం కాదని ప్రవక్త చెబుతున్నా కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ ఈరోజు 6 దినాలు పనిచేయి కాదంటలేదు, 7వ దినం దేవుని దన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకో. 6వ దినంలోనే నువ్వు 7వ దినాన్ని ఏం కావాలో కూడా నీకు ముందుగానే నీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకపోతే దేవుడు చెప్పింది అదే. ఇశ్రాయేలారా 6 సంవత్సరాలు, 7వ సంవత్సరం లేదన్నాడు. నువ్వు కూర్చో, నేనే అధికంగా ఇస్తాను. 3 ఏళ్లకు సరిపడాటటువంటి ఆ ధాన్యాన్ని నేను ఇస్తానని నీకు చెప్తున్నప్పుడు నీకు భయం ఎందుకు? 7వ దినం నేను చెప్పినట్టు చేయి అన్నాడే, 7వ సంవత్సరం నేను చెప్పినట్టుగా చేయాలని అంటున్నాడే. 6వ సంవత్సరంలోనే మరి 3 సంవత్సరాల పంటను అధికంగా ఇస్తున్నాడు, విస్తారంగా ఇస్తున్నాడు. ఎప్పుడైనా ట్రై చేసామా? నిజంగా మీరు ఆలోచించండి. ఈ మాట చెప్పినప్పుడు ఇశ్రాయేలు ట్రై చేసి ఉంటారా లేదా? చేశారా? పొందుంటారా లేదా? పొందుంటారు. మన జీవితంలో కూడా 6 దినాలు నీ కష్టం, 7వ దినం దేవుని కష్టాన్ని మర్చిపోకు. ఆయన ఘనపరచు, ఆయన మహింపరచు. మొదటి స్థానం ఆయన కివిచుడు. నీ సంచికి ఏం చేస్తాడు? దబ్బలంతో గుట్టేస్తాడు ఆయన. నువ్వు వేసిన డబ్బులు అలాగనే ఉంటాయి. నువ్వు తిన్న ఆహారం ఇప్పుడు తినకూడదాకా చాలా ఉంది. బిర్యానీ ఉదయం తినింది ఇంకా నాకు అరగలేదంటావా? ఉదయం తినింది ఇంకా, ఉదయం తాగిందే ఇంకా నాకు దాహం ఏమైపోయింది, వద్దులేండి నీళ్ళు. అలా కాదంటావా? ఎన్నిసార్లు తిను, మళ్ళీ ఆకలి. ఎన్నిసార్లు అయినా తాగు, మళ్ళీ దాహం. ఎన్ని దుప్పట్లైనా గొప్పకో, చలి ఆగదు. ఎంత సంపాదన చెయ్యి, ఇలా అయిపోతుంది ప్రియమైన. వద్దు, మన జీవితాలకు మనమే వెన్నుపోటు పొడుచుకోవడానికి వీలేదు. అందుకనే మన ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఎదుగుదలను మనమే దాన్ని చేజార్చుకున్నామనుకో, మనమే అలాంటి కార్యక్రమం చేసుకుంటే నిజంగా మనమే పొడుచుకున్నాం అనుకో, బాగుంటుందా? లేదు. ఎవడో పొడిస్తే అయ్యో పాపం అని అంటారు, కానీ ఆడికి వాడే ఊరేసుకున్నాడు అనుకో, ఆయన ఏమంటారు? జీవితాన్ని జీవించలేక వాడు ఏం చేసినాడంటే ఓడిపోయినాడు కాబట్టి పోయి ఊరేసుకొని చచ్చిపోయినాడని తిడతారు. అసలు అది పెద్ద నేరం తెలుసా?
మనకు మనమే ఏదైనా చేసుకుంటే అది పెద్ద నేరం చట్టం దృష్టిలో. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా మనకి మనమే మారకూడదు అనేటటువంటి ఈ పాఠంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మీరు జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకొని మన ఆత్మీయ ఎదుగుదలను ఆగివేసేటటువంటి కార్యక్రమం మన ద్వారానే జరగకుండా మనం చూసుకోవాలని నేను కూడా హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటలేందో లక్ష్యం ఉంచడానికి మీరు అద్భుతమైనటువంటి విషయాలను మాకు అందజేస్తున్నటువంటి మీ మాటలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరిచేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది మేమే అన్న సంగతి మీ లేఖనాలను బట్టి మేము అర్థం చేసుకున్నాం. ఎలాగైనా బలమైనటువంటి కోరిక మాలో ఉంటే తప్ప ఆ కార్యక్రమాన్ని మేము నెరవేర్చుకునేటటువంటి స్థితిలో లేము. ఆ కోరిక లేకపోవడం వల్లే మాలో అనేకులు మేము ఆత్మ సంబంధంగా ఎదుగుదలను మేము పొందలేకపోతున్నాం. ఐశ్వర్యం ఎంత మా యొక్క ఆలోచనలు పరిగిస్తే అది లేకుండా పోతుందన్న మీ హెచ్చరికను మేము ఖాతరు చేయకుండా లక్ష్యం చేసుకుని అదిగో మీ సేవ మీ పని అనేటటువంటి వాటి వెనకాలే మా యొక్క ప్రయత్నాలన్నీ మేము జరిగిస్తే అప్పుడు అవన్నీ మా వెంట పరిగిస్తాయన్న సంగతిని మేము జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధితో పాటు ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధిని కూడా మా జీవితాలకు మీరు అన్వయింపజేస్తున్నటువంటి ఈ మాటలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు మా హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారం మేము జీవించి బ్రతకగలిగే భాగ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.